అందరికీ నమస్తే. ఈరోజు నేను బీట్రూట్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాము. ముందుగా కడిగి శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వీటన్నిటి కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టిన శనగపప్పు ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కొబ్బరి పొడి, ధనియా పౌడర్ వీటన్నిటిని కూడా ఇలా మనం సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం పోపు దినుసులన్నీ కూడా పక్కన పెట్టుకుని అందులో ముందుగా జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకుందాము. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. కొద్దిగా మినపప్పు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి. మీరు శనగపప్పు వాడుతున్నాం కాబట్టి మనము ఈ మినపప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకున్నాం కదా. సో ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుందాము. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా మనం సాల్ట్ యూస్ చేసుకుందాము. మూత పెట్టి కొద్దిగా మగ్గించుకుందాము. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇవి కాస్త మగ్గిపోయినాయి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. తర్వాత ఇందులో మనం కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకుందాము. ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. బీట్రూట్ అనేది మనకి అందరికీ సాధారణంగా నచ్చదు కదండి. మనకి అందరూ ఏంటంటే అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఈ వాసన స్మెల్ అనేది బాగోదు, కొద్దిగా మట్టి మట్టిగా ఉంటుంది అనేసి చాలామంది అవాయిడ్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఇలా చేసి పెడితే కనుక మీరు చపాతీలో కానీ పూరీలో కానీ చాలా బాగుంటుందండి. తర్వాత వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని ఇలా మనం యాడ్ చేసుకుందాము. పైన యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నట్లయితే అది కొద్దిగా కుక్ అయిపోతుంది శనగపప్పు అనేది. సో మనకి కరకరలాడకుండా నెక్స్ట్ మెత్తగా ఉండకుండా చాలా బాగుంటుంది అన్నమాట. సో మీరు ఇలా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే అందరికీ బీట్రూట్ అనేది ఇష్టంగా తినరు. ఇది బ్లడ్కి చాలా యూజ్ అన్నమాట. సో బ్లడ్ పడడానికి కూడా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈ రెసిపీ అనేది మనకి ఇలా చేసుకుంటే మీరు ఇష్టంగా తింటారు కదా అనేసి నేను ఇలా ట్రై చేసి చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇందులో కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తున్నాను. చివరగా ఇది మొత్తం ఉడికిపోయిన తర్వాత చివరగా మనం ఇది కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. అంతే, ఇంకా మనం ఈ బీట్రూట్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లే. మనం చపాతీలోకి పూరీలోకి తింటే అదిరిపోతుంది అనమాట. సో చూడండి ఇలా ఎంత అందంగా రెడీ అయిపోయిందో మన బీట్రూట్ ఫ్రై. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.